బిగ్గెస్ట్ లై ఏంటి తెలుసా? హూ ఈజ్ యువర్ కస్టమర్ అంటే ఎవ్రీవన్ ఈజ్ మై కస్టమర్. లాస్ట్ టైం ఇట్లనే ఒక ప్రోగ్రామ్ లో బిజినెస్ దాంట్లో కూర్చున్న ఒక పర్సన్, వాట్ ఈస్ యువర్ బిజినెస్ అంటే, మా బిజినెస్ హెయిర్ ఫాల్ ఎవరికైతే అవుతుంటుందో వాళ్ళు నా బిజినెస్ మోడల్ అది. ఓకే, హూ ఈజ్ యువర్ కస్టమర్స్ అంటే జుట్టున్న వాళ్ళు అందరూ నా కస్టమర్స్. తప్పు, జుట్టున్న వాళ్ళు అందరి కస్టమర్స్ కారు, జుట్టు ఊడిపోతున్న వాళ్ళు కూడా నీ కస్టమర్స్ కారు. హూ కెన్ ఎఫోర్డ్ యూ, నీకు ఎవరు పే చేయగలుగుతారు, ఆల్ నీ కస్టమర్స్. మనం ఏం చేస్తామంటే అందరు మన కస్టమర్స్ అని కన్సిడర్ చేస్తాం, అందరు మన కస్టమర్స్ కారు. యాక్చువల్లీ దేర్ ఆర్ 4 types of customers. One is amazing, second one is breadwinning, and third one is convincing, and fourth one is dangerous. So amazing ఏంటంటే లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్ వస్తాయి, డిస్కౌంట్ బార్గెనింగ్ ఏం చేయరు. బ్రెడ్వినింగ్ ఏంటంటే హై ఎఫర్ట్స్ హై రిటర్న్స్, అంటే ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ కన్విన్స్ చేయాలి, ప్రూఫ్లు కావాలి, బట్ వీ విల్ కొంటారు, బట్ దే డోంట్ ఆస్ డిస్కౌంట్. కన్వీనియన్స్ హై ఎఫర్ట్స్ లో రిటర్న్స్, ఫుల్ కన్విన్స్ చేయాలి, డిస్కౌంట్లు అడుగుతారు, బార్గెనింగ్ చేస్తారు, అండ్ మీ ప్రోడక్ట్ ఎక్కువ డిఫెక్ట్స్ కూడా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు అంటే డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి. ఆఖరికి ఎంత ఘోరం అంటే వీళ్ళు మీ ప్రాఫిట్ మార్జిన్ కట్ చేసుకొని మీరు వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మాలి, అలా అమ్మడాక వాళ్ళు వదలరు మిమ్మల్ని. డేంజరస్ హై ఎఫర్ట్స్ నో రిటర్న్స్, టార్చర్ చేస్తారు మీకు. టార్చర్ అంటే టార్చర్ చేస్తారు. మొత్తం అంతా ఇన్న తర్వాత వీళ్ళు మీ ఫ్రెండ్స్ సర్కిల్ రిలేటివ్స్ ఉన్నారు అనుకోండి, అందరు ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తారు వాళ్ళ దగ్గర కొనొద్దు, ఎందుకంటే వాళ్ళకి ఈర్షా, నువ్వు ఎదుగుతుంటావు కాబట్టి అందరికి వెళ్ళి వాళ్ళకి చెప్పుకుంటూ కూర్చోండి. అండ్ ఈ డేంజరస్ కస్టమర్స్ ద్వారా మీ డైలీ మీ లోపల ఫీలింగ్ ఎందుకు వచ్చినాయి బిజినెస్ లకి అది. సో వీ షుడ్ వర్క్ విత్ అమేజింగ్ అండ్ బ్రెడ్ వినింగ్.